నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ప్రధాన అంశాలు. వ్యాక్సిన్ వచ్చిన నిబంధనలు పాటించాలి, మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు హితవు. రాయచోటిలో గోపూజోత్సవం, పూజలు చేసిన ప్రజాప్రతినిధులు. డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బీజేపీ నేతల మండిపాటు, విగ్రహాల ధ్వంసానికి బీజేపీ కారణమనడం హాస్యాస్పదమని విమర్శ. ఈ నెల 18న టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి వేడుకలు, రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని పిలుపు. చేనేత నాయకులు నందన్ సుబ్బయ్య హత్య ముమ్మాటికి రాజకీయ హత్యే, ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపణ. ఇక డీటెయిల్ చూస్తే, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట వేమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో మొదటి విడతగా మెడికల్ సిబ్బంది కోవిడ్-19 వ్యాక్సిన్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ తొలి విడతగా ఫ్రంట్ వారియర్స్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేస్తున్నట్లు మంత్రి చెప్పారు. షెడ్యూల్ ప్రకారం ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న అజాగ్రత్తగా ఉండడం మంచిది కాదన్నారు. ఎప్పటిలాగే భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ ధరిస్తూ శానిటైజేషన్ తప్పనిసరిగా పాటించాలని మంత్రి కోరారు. ఎంతో ఇబ్బందులు చేసి ప్రపంచాన్ని కుదిపేసిన ఈ కరోనా కూడా మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో మార్చి నెలలో కోవిడ్ కేసులు రావడం జరిగింది. మరణాలు కూడా ఫస్ట్ డెత్ విజయవాడలో కూడా జరగడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ప్రపంచ చరిత్రలోనే ఇప్పుడున్న జనరేషన్ చూడని ఒక ఈ వైరస్ ద్వారా ఎంతో ఇబ్బందులు పడుతూ ఎంతోమంది మన మధ్యలో కూడా పోగొట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మన ఆచంట నియోజకవర్గం కూడా పెనుగొండలో ఢిల్లీ రిటర్న్స్ ద్వారా అలాగే దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ పెద్ద ఎత్తున కేసెస్ రావటం, మన ఆచంట నియోజకవర్గంలో కూడా మన కోవిడ్ సెంటర్ పెట్టుకుని ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంటు, పోలీసు, శానిటరీ వర్కర్స్, పంచాయతీ వర్కర్స్, రెవెన్యూ అందరూ కూడా ఆర్నెస్ట్లో దాంట్లో ప్రెస్ వారు కూడా పూర్తి భాగస్వామ్యం ఉంది. ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని అందించుతూ ఎక్కడి నుంచి అయితే బయట నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా ప్రెస్ సోదరులు కూడా మాది ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. పెద్ద ఎత్తున దీన్ని ఎప్పుడో నుంచో మనం ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్ని ఈరోజు మన భారత ప్రధాని గారు 10:30కి అక్కడ ఢిల్లీ నుంచి దాన్ని లాంచ్ చేయటం, ఎన్నో కంపెనీలు ఈ దీంట్లో పోటీ పడి కొత్త టెక్నాలజీ
ఇక రాయచోటిలోని శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం గో సంరక్షణశాలలో గోపూజోత్సవంలో ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనంజయ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి దంపతులు, ఎమ్మెల్సీ జకియా ఖానం పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనంజయ రెడ్డి సచివాలయ కార్యదర్శులతో, వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాల గురించి పార్టీలకు అతీతంగా అర్హులందరికీ అందుతున్నాయా లేదా అన్న విషయంపై ఆరా తీశారు. महालक्ष्मी भूदेवी स्वरूपिणी गोपर देवता प्रीत्यर्थम सकल देवता स्वरूपिणी बालगोत्रोद्भवस्य श्रीमान जगन्मोहन रेड्डी गारु नामधेयस्य धर्मकान्तायाः भारतनामधेयस्य चिरञ्जीवस्य सहकुटुम्बस्य पूजयामि आसनो बोधाब्धौ निभक्त अश्वपूर्णां प्रदमत्यां हस्तिनादं प्रबोधे श्रियं देवेव भक्पजे श्रीर्मादेवीर्जुषताम् कामुक्तां भक्तयन्ते पद्मेत्रिणां पद्मवनां तामिह भक्पजे श्रियं चन्द्रां प्रभासां यशसा ज्वलन्ते श्रियं लोके देवदुष्टामनारां मत्यां सिंहाद्रयामावाहयामि स्थापयामि पूजयामि वाहयामि स्थापयामि पूजयामि रोमसु ओम कृष्णवल्लभाय नमः ओम कृष्णवल्लभाय नमः ओम कृष्णाय नमः ओम कृष्णपारिजाताय नमः ओम कृष्णप्रियाय नमः ओम कृष्णरूपाय नमः ओम कृष्णप्रेम विवर्धिन्ये नमः ओम कमनीयाय नमः ओम कल्याण्ये नमः ओम कल्यवन्दिताय नमः ओम कल्पवृक्षस्वरूपाय గోపూజ అంతా రాష్ట్ర వ్యాప్తంగా జరగడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే అందరూ కూడా భక్తి భావనతో కనుమ పండుగ రోజున ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు గౌరవనీయులు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, సీఎం గారు, సెక్రటరీ గారు ధనంజయ రెడ్డి గారితో ఇక్కడ కూడా చేయడం జరిగింది. చాలా అద్భుతంగా అనిపించింది. ఇదంతా కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టిన టీటీడీ వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తారు. ఇక హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడమే కాకుండా విగ్రహాల ధ్వంసానికి బీజేపీ, టీడీపీ కారణమని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. పుట్టపర్తిలో శ్రీరామనిధి స్వీకరణ రథయాత్రని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ రత్నాకర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రామాలయ నిర్మాణం కొరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ₹1,00,000 అందజేశారు. రామాలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల ధ్వంసం సంబంధించి, విగ్రహాలకు సంబంధించినటువంటి
అనేక సందర్భాల్లో దాడుల గురించి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఆందోళన చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు ఏదో సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారని, ఈరోజు ఏకంగా దేవాలయాలు కూల్చేస్తుంది బీజేపీ నేతలు కొంతమంది ఉన్నారని ఏదైతే డీజీపీ ప్రకటన ఏదైతే ఉందో, ఇంతకంటే సిగ్గుచేటు ఇంకొకటి లేదని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులు మాట్లాడడం అనేటువంటిది సిగ్గుచేటు. మరోవైపు పోలీసులకు సంబంధించినటువంటి సంక్షేమ సంఘం ముసుగులో పనిచేస్తున్న కొంతమంది పోలీస్ అధికారుల సంఘము ఉదయం లేచినప్పటి నుంచి పోలీసుల సంక్షేమాన్ని మరిచేసి ఈరోజు కొంతమంది అధికారులకు తాబేలుదారులుగా వాళ్ళ భజనపరులుగా తయారైపోయారు. కాబట్టి పోలీస్ అధికారుల సంఘం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని బీజేపీగా గుర్తు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో హోంమంత్రి మాట్లాడదు, ఆంధ్రప్రదేశ్లో ఇతర అధికారులు మాట్లాడరు. పత్రికా విలేకరుల సమావేశాలు కొంతమంది మాత్రం వచ్చి ఈరోజు సాక్షాత్తు డీజీపీనే బీజేపీ నేతలు దీంట్లో సంబంధాలు ఉన్నాయి, విపక్ష పార్టీలకు సంబంధాలు ఉన్నాయని మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా డీజీపీ గారికి, మరి 48 గంటల కిందట మీరే పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ఎవరికి సంబంధం లేదు, ఏ పార్టీకి సంబంధం లేదు, దీని వెనక కుట్రకోణం లేదని చెప్పారు. అసలు విషయం ఏంటంటే ఈరోజు కొంతమంది పాస్టర్లు ఈ విగ్రహాలకు సంబంధించినటువంటి ధ్వంసంలోన, విగ్రహాలను కూల్చడంలోన మేమే కూల్చామని చెప్పి బహిరంగంగా ప్రకటించారు. ఈ పాస్టర్ల అంశాన్ని పక్కుదో పట్టించే దానికోసం పాస్టర్లు ఇస్తున్నటువంటి బహిరంగ ప్రకటనలు దాన్ని ఈరోజు డైవర్ట్ చేసేదానికోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతలు విగ్రహాలు కూల్చారు లేకపోతే ఒక తప్పుడు సమాచారం. ఎఫ్ఐఆర్లో ఏమో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని కేసులు ఉంది, ఈరోజు మీడియాకు చెప్పేటప్పుడేమో కేసులు ఉన్నాయి విగ్రహాలు కూల్చడానికి సంబంధించిన విషయంలో అని మాట్లాడుతున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలోని తెలుగుదేశం ఎన్టీఆర్ భవన్లో టీడీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 18వ తేదీన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. అన్ని మండలాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని రక్తదాన శిబిరాన్ని దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని పురస్కరించుకొని 18వ తారీఖున తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతోంది. పెద్ద ఎత్తున యువత, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ప్రత్యేకంగా పిలుపునివ్వడం జరుగుతోంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రాజకీయంగానే కాకుండా సేవా కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఎప్పుడు ఏం అవసరమైనా కూడా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. ఆ మహానుభావుడు పెట్టినటువంటి పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ప్రజల అవసరాలకు దీటుగా కరోనా టైంలో కూడా నిత్యావసర వస్తువులు, మాస్కులు పంపిణీ చేసిన కార్యక్రమం చూసాం. ఇప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు మన మధ్యలో లేకపోయినా కూడా ఆయన గుర్తుకు తెచ్చుకొని ప్రతి ఒక్కరూ సేవాభావంతో బ్లడ్ ఇవ్వాల్సిందిగా కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలందరికీ ప్రత్యేకంగా విన్నవిస్తున్నాం. అందుకోసం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అన్ని మండలాల నుంచి కమదూరు మండలము, కుందిర్పి మండలము, బ్రహ్మసముద్రం మండలము, చెట్టూరు మండలము, కళ్యాణదుర్గం రూరల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి నాయకులు, కార్యకర్తలు ఇదే పిలుపుగా భావించి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. పొద్దుటూరులో ఇటీవల జరిగిన చేనేత నాయకులు నందన్ సుబ్బయ్య హత్య ముమ్మాటికి రాజకీయ హత్య అని పొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పంపిన 20 లక్షలు, మైదుకూరు పార్టీ ఇన్ఛార్జి మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ 5 లక్షలు, పొద్దుటూరు ఇన్ఛార్జిగా తాను 5 లక్షలు, రాజంపేట పార్లమెంటు ఇన్ఛార్జి 2 లక్షలు, ఎమ్మెల్సీ బీటెక్ రవి ₹1,00,000 ఆర్థిక సాయం బాధిత కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసులు చర్యలు చేపట్టి అసలు నిందితులను అరెస్ట్ చేయకపోతే ఉద్యమ దిశగా పయనించి నందన్ సుబ్బయ్య కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.
సుబ్బయ్య గారు మరణించిన తర్వాత లోకేష్ బాబు గారు వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించి ఆ రోజు పార్టీ తరఫున 20 లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించారు. ఆ చెప్పిన మాట ప్రకారం మా పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల రూపాయల చెక్కు పంపారు. ఆ చెక్కుతో పాటు సుధాకర్ యాదవ్ గారు వారి సోదరులు ఇరువురు కలిపి 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు. నమస్తే అండి, నందం సుబ్బయ్య భార్య పార్టీ వాళ్ళు చెప్పినట్లే నాకు సహాయం చేశారండి. లోకేష్ సార్ వాళ్ళందరూ చేశారు. ఇంకా న్యాయం చేయాలి అంటే కేసు తరఫున నాకు ఇంకా ఇంతవరకు ఎటువంటి న్యాయం లేదు. ప్రొద్దుటూరుకు చెందిన బడుగు బలహీన వర్గాలకు చెంది చేనేత వర్గాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య హత్య జరిగి ఆ హత్య ఎందుకు జరిగిందనే దానికి కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. కేవలం అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆయన బావమర్ది ఇద్దరూ చేసిన అవినీతి అక్రమాలని బయట పెడతానని చెప్పిన దానికోసం ఈ మర్డర్ జరిగింది. ఈ మర్డర్ 100% రాజకీయ హత్యనే. అది కూడా కేవలం ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇతన్ని చేస్తే వెనక ముందు ఇతనికి ఎవరు లేరు, మన ఆటలు సాగుతాయనే ఉద్దేశంతో పక్కా ప్లాన్తో ఈ మర్డర్ జరిగింది. జరిగిన తర్వాత మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ప్రొద్దుటూరుకు వచ్చి నందం సుబ్బయ్య గారి కుటుంబాన్ని పరామర్శించి యావత్ మా పార్టీలో ఉండే కార్యకర్తల దగ్గర నుంచి అందా రాష్ట్ర నాయకుల వరకు రావడం జరిగింది. వారి కుటుంబానికి అండదండలుగా ఉన్నాము, భవిష్యత్తులో కూడా ఉంటాము. ఆ రోజు లోకేష్ గారు చెప్పిన మాట ప్రకారం ఈరోజు మేమందరం మా పార్టీ నాయకులమందరం ఇక్కడికి వచ్చి, ఎందుకంటే సోమవారం మన్నాడు సుబ్బయ్యది పెద్ద దినం కూడా జరుగుతుంది. ఆ లోపలనే పార్టీ ప్రకటించిన మా పార్టీకి సంబంధించిన నాయకులు ప్రకటించిన డబ్బు ఈరోజు అందజేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కోవిడ్ తొలి విడత వ్యాక్సినేషన్కు రంగం సిద్ధమైంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ హెల్త్ కేర్ సిబ్బందికి వేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి విశ్వరూప్ ప్రారంభించారు. కాకినాడ జేజెచ్ పీపీయూలో రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్కు తొలి వ్యాక్సిన్ వేశారు. తర్వాత ఇక్కడ 99 మందికి సిబ్బందికి వేశారు. తదుపరి జిల్లాలో ఉన్న 32 కేంద్రాల్లో ఒక్కో కేంద్రంలో 100 మంది చొప్పున టీకా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈరోజు ప్రారంభిస్తున్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క స్పీచ్ అయిన తర్వాత వివిధ జిల్లాల్లో ఆయా జిల్లాల్లో మంత్రులు, శాసనసభ్యులు మరి వారు కేటాయించినటువంటి హాస్పిటల్లో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏదైతే ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఒక ప్రోటోకాల్ ఏర్పాటు చేశారో దాని ప్రకారం ఫ్రంట్ లైన్ వారియర్స్ అయినటువంటి డాక్టర్లు, వారి మెడికల్ సిబ్బంది ఫస్ట్ ఫేజ్లో ఉన్న జరుగుతుంది. రెండవ విడతలో అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 4వ విడతలో సామాన్య ప్రజానీకరణ కూడా ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. కోవిడ్ వచ్చిన తర్వాత భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో చర్యలు తీసుకుంది, ఎన్నో ప్రశంసలు అందుకుంది. మరి ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగానే కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి విదేశాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోవిడ్ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్యలకి ఎంతోమంది ఉన్నతాధికారులు, దేశాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్యల్ని ప్రశంసించిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ
అంతేకాదు గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే ఒక సర్వేలో భారతదేశంలోనే 3rd బెస్ట్ సీఎంగా అవార్డు రావడం నిజం కూడా ఆయన పనితీరుకి నిదర్శనం తెలియజేసుకున్నాం. చర్యలు కానీ చూస్తున్నాయి. మరి ఈరోజు కోవిడ్ వ్యాక్సిన్ కూడా ఈవేళ మన రాష్ట్రానికి తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఏదైతే ఈ కోవిడ్ వ్యాక్సిన్ ఈ కోవిషీల్డ్ వాళ్ళు సిరామ్ ఇండియా వాళ్ళు తయారు చేసిన పూణేలో ఉన్న సిరామ్ ఇండియా రాష్ట్రంలో ఫస్ట్ ఫేజ్ వ్యాక్సిన్ నిర్వహిస్తాం. కొంతకాలంగా ప్రపంచాన్ని వణికించిన కరోనాను నివారించేందుకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. కేంద్ర నిర్ణయం ప్రకారం తొలి దశలో ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన మెడికల్ స్టాఫ్కు వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేశారు. చిత్తూరు జిల్లాకు 41,500 డోసులు వ్యాక్సిన్ అందించారు. ఇందుకోసం జిల్లాలో 29 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి రోజు కేంద్రానికి 100 మంది చొప్పున 2,900 మందికి వ్యాక్సిన్ వేయనున్నారు. నగరిలో ఎమ్మెల్యే రోజా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చేసుకోవడం ఇట్స్ వెరీ ప్రివిలేజ్ టు మీ. యాక్చువల్గా నేను పుత్తూరులో ఒక మీటింగ్ అటెండ్ అయ్యి మేడం కోసం ఫాస్ట్గా వచ్చాను. సో మేడం అంటే చాలా ఇష్టం ఎప్పటి నుంచో. ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆల్సో చెప్పండి ఇవన్నీ. సో బేసిక్గా చెప్పాలంటే ముగ్గురు మొదగాల నుంచి మీరు వెళ్తున్నట్టు వాళ్ళ పీక్స్ మేడం. అందుకు మీకోసమే వచ్చారు. థ్యాంక్ యూ మేడం. డాక్టర్స్ కానీ మీ నోడల్ ఆఫీసర్స్ వేసుకుంటే జనాలకు కూడా ధైర్యం ఉంటుంది. సో వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ గా థ్యాంక్ యూ సో మచ్. ఇంకో బటన్ లేదు సార్. ఇంకో బటన్ సార్ 100 అయిపోయింది మై తీసుకున్నాం. మన సుభాష్ని గారికి, ఎంఆర్ఓ గారికి, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ డైరెక్టర్స్కి, ఇక్కడికి ఇచ్చేసిన హెల్త్ వర్కర్స్కి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగానే 2021 చాలా బాగుంటుంది. 2020లో మనం చూసిన కష్టాల్ని అన్నీ మర్చిపోయి అందరం కూడా పాత రోజుల్లాగా ముందుకు వెళ్ళొచ్చని ఏ నమ్మకంతో అయితే మనం ఈ ఇయర్ని స్టార్ట్ చేశామో ఈరోజు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వ్యాక్సిన్ రావటం, సో వ్యాక్సిన్ని జనవరి 16th స్టార్ట్ చేయాలి అని మన ప్రభుత్వం డిసైడ్ చేయడం నిజంగా మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రజలందరినీ తన కుటుంబ సభ్యులుగా భావించి సంక్షేమ పథకాలే కాదు వాళ్ళ ప్రాణాలని కాపాడాలి, వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకోవాలన్న దాంట్లో ఈ కోవిడ్ సమయంలో దేశంలోనే నెంబర్ 1గా జగన్మోహన్ రెడ్డి గారు ముందుండి మనకి ఎటువంటి అప్పుల పాలు కాకుండా ఎటువంటి భయాందోళనలు లేకుండా మాక్సిమం అందరినీ కూడా కాపాడటానికి ఆయన చేసిన అనేక ప్రయత్నాలని మనం. కోవిడ్ వ్యాక్సిన్ టీకా ప్రారంభోత్సవం అనంతరం కర్నూలు జీజీహెచ్ ఓల్డ్ గైనిక్ విభాగం టీకా కేంద్రంలో జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్, ఎమ్మెల్యేలు కాటసని రాంభూపాల్ రెడ్డి, డాక్టర్ జె సుధాకర్, ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్ప, జేసీ రామసుందర్ రెడ్డి, కర్నూలు మున్సిపల్ కమిషనర్ డికే బాలాజీ, వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్ల సమక్షంలో సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ హేమ నల్లిని తొలి టీకా వేయించుకున్నారు. भारत में कोरोना से होने वाली కరోనా మహమ్మారిని నిరంతరంగా నిర్మూలన చేయడానికి మన దేశంలోనే కొత్తగా కోవిడ్-19 కోసం వ్యాక్సిన్ తయారు చేయడం జరిగింది. అలా తయారు చేసిన వ్యాక్సిన్ని
ఈరోజు దేశవ్యాప్తంగా హెల్త్ కేర్ వర్కర్స్కి ఇవ్వడం ప్రారంభమైంది. మన గౌరవ భారత ప్రధాని గారు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మన కర్నూలు జిల్లాలో కూడా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జారీ చేస్తూ ఉంటారు, ఆదేశాలు జారీ చేస్తూ ఉంటారు. సో ఆదేశాల మేరకు ఇప్పుడు దాకా మన కర్నూలు జిల్లాలో బిగినింగ్లో మనకు సపోర్ట్ చేస్తూ ఈరోజు నమోదయ్యే జిల్లాగా మన జిల్లా ఈరోజు చాలా బాగా. అనంతపురం జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోని కోవిడ్-19 టీకా కేంద్రాన్ని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్, ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిలు ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో ముందుండి ప్రజలకు వైద్య సేవలు అందించిన సత్యసాయి ఆసుపత్రి వైద్య సిబ్బందికి టీకాను అందించారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి 100 మందికి కోవిడ్ టీకాను వేశారు. కరోనా వ్యాక్సిన్ టీకాను దేశవ్యాప్తంగా పంపిణీ చేయడం శుభపరిణామమని ఎమ్మెల్యే అన్నారు. కొంచెం ఇది ఒక ఎంతమంది కావచ్చు? 10 మెంబర్స్ కోవిషీల్డ్ చేయడమే కాకుండా ఇతర దేశాలకు కూడా మనం సపోర్ట్ చేస్తున్నాం. అందులో ప్రధానంగా ఈరోజు ఫ్రంట్ అండ్ వారియర్స్, డాక్టర్సు, పారామిలిటరీ సిబ్బంది, దెన్ ఆశా వర్కర్సు, వీళ్ళందరికీ మొదటి విడతలో కోవిడ్ వ్యాక్సిన్స్ ఇచ్చిన తర్వాత చిన్నపిల్లలకు 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకు రెండో విడతలో వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వ్యాక్సినేషన్లో అక్కడక్కడ కొంతమంది లేని డిబేట్లు టీవీల్లో, నేషనల్ మీడియాలో చేస్తూ ఉన్నారు. దయచేసి ఇలాంటి వాటిని ఎవరు కూడా ఏం చేయొద్దండి. ఎందుకంటే ఇక అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ముద్దినాయనిపల్లి గ్రామంలోని పిహెచ్సిలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఉషా శ్రీచరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యం కోసం ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని అన్నారు. ప్రజలకు అందుబాటులో వ్యాక్సిన్ ఉంటుందని చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వ్యాక్సిన్ వచ్చిన నిబంధనలు పాటించాలి, మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు హితవు. రాయచోటిలో గోపూజోత్సవం, పూజలు చేసిన ప్రజాప్రతినిధులు. డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బీజేపీ నేతల మండిపాటు, విగ్రహాల ధ్వంసానికి బీజేపీ కారణమనడం హాస్యాస్పదమని విమర్శ. ఈ నెల 18న టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి వేడుకలు, రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని పిలుపు. చేనేత నాయకులు నందన్ సుబ్బయ్య హత్య ముమ్మాటికి రాజకీయ హత్యే, పొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపణ.
ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ వీక్లీ న్యూస్ లక్ష్యం సమాజేతం. నమస్కారం.